రాజేష్ వేముల, అసోసియేట్ ఎడిటర్. మాట్లాడడానికే భయపడే పరిస్థితులు వస్తే, అభిప్రాయం చెప్పినందుకే టార్గెట్ చేస్తే, అందరూ ఒకే మాట మాట్లాడమంటే, ఇలాంటి సందర్భాలు ఎన్నొచ్చినా నిజం మాట్లాడే ధైర్యం మీది అయితే అది వినిపించే బాధ్యత మాది. గొంతు వినిపించకపోతే ప్రశ్న చనిపోతుంది. ప్రశ్న చనిపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అందుకే వినిపించని ప్రతి గొంతుకి వేదిక అవుతుంది బిగ్ టీవీ. ఇక్కడ ఏకీభవించే గొంతుకి చోటు ఉంటుంది, విభేదించే గొంతుకి చోటు ఉంటుంది. ఎందుకంటే బిగ్ టీవీ అంటే మౌనం కాదు, ప్రజల మాట. బిగ్ టీవీ జనం పక్షాన నిలబడే ధైర్యం. Big TV without fear or favor. ఎస్, రాజేష్ గొంతుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన టీవీలో డిబేట్ చేస్తుంటే, ఆయన బులెటిన్ చదువుతుంటే ఆటోమేటిక్గా గుర్తుపెట్టి ఎక్కడో బయట ఉన్న వాళ్ళు కూడా టీవీ ముందుకు వచ్చి మన రాజేష్ బులెటిన్ చేస్తున్నాడు అనేంతగా ఆయన మంచి పేరు తెలుగు రాష్ట్రాల్లో సంపాదించుకున్నారు. రాజేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటోరియల్ బోర్డులోకి మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. అండ్ మీలాంటి సీనియర్లు ఈరోజు ఎడిటోరియల్ బోర్డులో విజయ్ గారి ఆశలు, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే క్రమంలో మనం ఒక రిస్కీ జర్నీ కూడా చేయబోతున్నాం. చాలా రిస్క్. అవును. ఏ పార్టీకి తలొంచకుండా, ఎక్కడ వాళ్ళ మోకరిల్లకుండా మనం జర్నీ చేయటం అనేది అసాధ్యమైన పని, చాలా కష్టసాధ్యమైన పని. అసాధ్యమైనది కాదు. సో ఆ రిస్క్ని ఎట్లా ఫేస్ చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా ఈ ఎడిటోరియల్ బోర్డును ముందుకు నడిపించాలనుకుంటున్నారు? సో అదే, అంటే ఇంత పెద్ద బిగ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, ఈ బిగ్ టీవీ ఫ్యామిలీలో నేను కూడా ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డైరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ చైర్మన్ విజయ్ సార్ గారికి నిజంగా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ. ఎందుకంటే నేను వచ్చినటువంటి కొత్తలో రాజేష్ ఒక 1 ఇయర్లో బిగ్ టీవీ ఎలా ఉంటుందో నువ్వు ఊహించనంత స్థాయిలో ఉంటుందని చెప్పారు. నిజంగానే ఆ రోజు ఆయన అన్న మాట ఇవాళ అక్షర సత్యమైంది. ఇవాళ మళ్ళీ సరికొత్త ప్రయాణం బిగ్ టీవీ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. సో మరిన్ని సంచలనాల దిశగా డెఫినెట్గా బిగ్ టీవీ వెళ్ళబోతోంది. ఒక ట్రెండ్ ఫాలో కావడం కాదు, ట్రెండ్ సెట్ చేస్తామన్న మాటని సారు నిరూపించారు. సో ఇది మరొక్క మొదలు, అంటే ఆల్రెడీ బిగ్ టీవీ ప్రయాణంలో మరొక చిన్న మలుపు, మరొక మొదలు. దీని గమ్యం నిజంగా ఎవ్వరూ ఊహించలేరు, అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది బిగ్ టీవీ. సో ఎందుకు అంటే ప్రజా సమస్యలను అడ్రస్ చేయడంలో ప్రజలు కోరుకున్న విధంగా ఇప్పటిదాకా చూసినటువంటి న్యూస్ ఇది కాదు. నిజంగా ఇదా న్యూస్, ఈ రకంగా ఉంటుందా, ప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటుందా, దాంట్లో టెక్నాలజీ ఈ రకంగా ఉంటుందా అంటూ తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త న్యూస్ ప్రజెంటేషన్ని, న్యూస్ క్వాలిటీని, న్యూస్ కంటెంట్ని అందించబోతుంది బిగ్ టీవీ. సో చైర్మన్ గారి దిశానిర్దేశం మేరకు, సో మీరు చీఫ్ ఎడిటర్గా మీరు, తర్వాత అనిల్ సార్ గారు, రూప గారు, అందరి డైరెక్షన్లో డెఫినెట్గా ఎడిటోరియల్ బోర్డుగా మనందరం కూడా కలిసి ముందుకెళ్ళి బిగ్ టీవీ ప్రయాణంలో మన వంతు బాధ్యతగా ముందుకెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా ఒక ఎంథ్యూజియాజంగా ఉన్నాను. సో అంతా అసలు బిగ్ టీవీ అనే దాంట్లోనే నాకు పాజిటివ్ వైబ్ ఉంది. ఆ పేరు నిజంగా ఎట్లా పెట్టారో బిగ్ టీవీ అనేది, దాంట్లో నిజంగా నాకు ఎప్పుడున్నా కూడా అదే పాజిటివ్ వైబ్. ఆ వైబ్ ఖచ్చితంగా మరిన్ని సంచలనాల దిశగా, మరింత సక్సెస్ దిశగా వెళ్తుండడంలో ఎటువంటి డౌట్ లేదు నాకు. థ్యాంక్ యూ రాజేష్. Big TV without fear or favor.